సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ఆంధ్రదేశంలో సుప్రసిద్ధ పారిశ్రామిక నగరం పెద్ద రేవు పట్టణం అయినటువంటి విశాఖపట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తున తూర్పు కనుమలలోని ఒక కొండపై సింహాచల దేవాలయం విరాజిల్లుతోంది. ఈ కొండకి సింహాచలం అని పేరు. సింహాకారంగా ఉన్న గిరి కనుక ఇది సింహగిరి సింహాచలం అని వ్యవహారం వచ్చినట్టు క్షేత్ర మహాత్మ్యం చెప్తోంది. చూడండి, 2 కొండల మధ్యలో లోయలో సింహాచలం సింహాద్రినాథుని యొక్క ఆలయం. అదిగో చూడండి, గో రాజగోపురం, ఆ ముందు ఉండేటువంటిది ప్రాకారం. ఇదిగో సింహాచలం రైల్వే స్టేషన్, అలాగే విమానాశ్రయం. సింహాచలాన్ని ఎదుగో సింహాచలం రైల్వే స్టేషన్ని దిగి 4 అడుగులు ముందు వస్తే గోపాలపట్నం సింహాచలం ముఖద్వారం ఇది. ఆ ముఖద్వారాన్ని దాటి ఒక 4 కిలోమీటర్లు దాటి ముందుకు వస్తే వరాహ పుష్కరిణి దగ్గరికి చేరతాం. ఆ వరాహ పుష్కరిణిలో భక్తులు స్నానం ఆచరించి ఆ శుచిస్నాతలై మంచి పొడి బట్టల్ని కట్టుకొని ఊర్ధ్వపుండ్రధారణం చేసి తిలకధారణం చేసి ఆ యాత్రకి బయలుదేరుతున్నారు. ఇదిగో కొండ మెట్ల మొదటికి వచ్చాం. భైరవద్వారం అని పేరు దీనికి. ఇక్కడ తమ యాత్ర సుఖంగా సాగాలి అని కొబ్బరికాయ కొట్టి యాత్ర సాగిస్తారు. అదిగో చూడండి గరిడీలు. ఆ గరిడీలలో హరిహరే నారాయణ ఆదినారాయణ అని భక్తులందరూ మూఢమైనటువంటి విశ్వాసంతో భక్తితో భక్తి పారవస్యంతో సంకీర్తనం చేస్తున్నారు. సంకీర్తనం చేసి ఆ మెట్లు ఎక్కుతున్నారు. స్వామిని సేవించుకొని స్వామి యొక్క అనుజ్ఞ తీసుకొని మెట్టు మెట్టుకి ఒక నామాన్ని ఆలపిస్తూ సంకీర్తనం చేస్తూ ఆ పైకి కొనసాగుతున్నారు. అదిగో పైకి వచ్చేసరికి హనుమంత ద్వారం వచ్చింది. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయం 1536 నాటికే ఇక్కడ ప్రతిష్ఠ అయినట్టుగా మనకి శాసనాలు చెప్తున్నాయి. హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి ఆ ఆజ్ఞ తీసుకొని చూడండి, హనుమంతుడు కూడా చాలా విలక్షణమైనటువంటి మూర్తి. ఆయన ఆ పర్వతాన్ని పట్టుకొని ఒక చేత్తో సువేలాద్రిని పట్టుకొని అగో జలధారలు ప్రవహిస్తున్నాయి. చూడండి, ఇక్కడ జలపర్వతం అని పేరు మన సింహాచలానికి. జలధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆంజనేయ హనుమంతు ధార, అలాగే మనకి ఆకాశధార, చక్రధార, చాకిధార అనేటువంటి ధారలు ఎక్కడ చూసినా జలపర్వతం. ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం తామలపాకు అర్చనం చేస్తారు, సింధూర అర్చనం చేస్తారు. చేసి వడమాల సమర్పిస్తారు ఆంజనేయ స్వామికి. స్వామి నీ అనుగ్రహం వలన బలం చేకూర్చి స్వామి దగ్గరికి చేర్చు, దూత కదా ఆయన చేర్చుతాడు అనమాట. అలాగే చూడండి, దిగువ మెట్ల మార్గం కాకుండా యాన సాధనాలతో వచ్చేటువంటి వాళ్ళందరి కోసమని ఇది ఘాట్ రోడ్ ఉంది. ఆ ఘాట్ రోడ్డు మీదుగా ఆ యాన సాధనాల ద్వారా పైకి చేరతారు భక్తులు. ఈ పురాన్నంతటిని ఘాట్ రోడ్డు దగ్గర నుంచి ఈ తొలిపావంస ఉండేటువంటి భైరవ ద్వారం వరకు ఉండేటువంటి దాన్ని అంతటిని ఈ ప్రదేశాన్ని భైరవపురం అనేటువంటి వ్యవహారం పూర్వకాలంలో ఉన్నట్లుగా మనకి శాసనాలు చెప్తున్నాయి. అదిగో ఆ భైరవపురం దాటి ముందుకు వెళితే ప్రకృతి సోయగాలన్నీ అక్కడ ఉన్నాయి. చూడండి, మెట్ల మార్గం రోడ్డు మార్గంగా వెళితే ప్రకృతి సోయగాలు, దాన్ని దాటి ఆ బస్సు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మెట్ల మార్గంలో వచ్చేటటువంటి వారు బస్సు దిగినటువంటి వారు కలిసి కలబోసుకొని వెళతాం. ఆ మెట్లు పైకి వెళ్ళేసరికి జోడు భద్రాలవి ఆ స్వామి యొక్క ఆలయానికి ఆహ్వానిస్తూ అటు ఇటు 2 భద్రాలు ఉన్నాయి. ఆ భద్రాలని దాటి ముందుకు వెళుతున్నాం. అయితే గంగాధార ఉంది, పశ్చిమ వాహిని ధార. ఆ గంగాధార సాక్షాత్తు గంగానది నుంచి వచ్చేటువంటి ఒక పాయగా విశ్వసిస్తారు. ఆ గంగాధారలో స్నానం చేస్తాం. ఆ పక్కని సీతారామస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం భానుదేవుని కాలంలో 12వ శతాబ్దం నాటికి ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్టుగా మనకి శాసనాలు చెప్తున్నాయి. సీతారామస్వామి ఆలయం అక్కడ అదిగో కళ్యాణ మంటపం, రాముల వారి కళ్యాణం అక్కడ జరుగుతుంది. ప్రాతివర్షిక కళ్యాణోత్సవం. స్వామిని సేవించుకునే యువతలకు వస్తే అదిగో కేశఖండనశాల. ఆ కేశఖండనశాలలో స్వామి యొక్క మొక్కులు తీర్చుకోవడం కోసమని తలనీలాలు సమర్పిస్తున్నారు. చూడండి,
తలనీలాలు మొక్కుబడులు తీర్చుకునేటువంటి వారందరూ ఇక్కడ తమ యొక్క స్వామిని ప్రార్థిస్తూ తలనీలాలు సమర్పించి అక్కడ మళ్ళీ గంగాధార దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వివిధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. యాత్రిక సదనం, భక్తులైనటువంటి యాత్రికులందరూ బస చేయడానికి తగినటువంటి వ్యవస్థ ఉంది. అది దాటి కాస్త వస్త్రధారణం చేసిన తర్వాత ముందుకు వస్తే ఎడమవైపు త్రిపురాంతక స్వామి ఆలయం ఉంది, శివాలయం. ఆయన క్షేత్ర పాలకుడు. బ్రహ్మగారితో వచ్చి ఇక్కడ స్వామి ప్రకృతికి మోహపడిపోయి కైలాసంలా ఉంది ఇది, ఇక్కడ నుంచి కదలకుండా ఇక్కడ స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకున్నట్ట. అది దాటి కాస్త ముందుకి 4 అడుగులు వేస్తే సుపథా మంటపం ఉంది. ఆ సుపథా మంటపంలో కారుణ్య ద్వారము, అలాగే సౌశీల్య ద్వారము, అలాగే ముందుకు చేరితే ఇంకా సౌశీల్య ద్వారం, వాత్సల్య ద్వారము, వాత్సల్య ద్వారాన్ని దాటి 4 మెట్లు పైకి ఎక్కితే అక్కడ సౌలభ్య ద్వారం, సౌలభ్య ద్వారాన్ని దాటి వాల్లభ్య ద్వారం, వాల్లభ్య ద్వారాన్ని దాటి 4 అడుగులు 4 మెట్లు పైకి ఎక్కితే చూడండి ఐశ్వర్య ద్వారం వస్తుంది. ఐశ్వర్య ద్వారాన్ని దాటి 4 అడుగులు ముందుకు వెళ్ళి నడిచి వెళితే ఆనంద ద్వారం. అదిగో ఉత్తర రాజగోపురం అంటాను దీన్ని. ఉత్తర రాజగోపురం లోపల నుంచి మధ్యలోంచి వెళితే ఆ క్యూ లైన్లలోంచి వెళితే 2 మెట్లు దిగేసరికి, క్యూ లైన్లలోంచి 2 మెట్లు దిగేసరికి ఎడమ వైపున యాగశాల కనిపిస్తుంది. ఆ యాగశాలలో స్వామివారి కళ్యాణోత్సవాలలోనూ అలాగే పవిత్రోత్సవాలలోనూ విశేషోత్సవాల్లో జరిగేటువంటి హోమాలన్నీ అక్కడ జరుగుతాయి. ఎడమ వైపున ఆ యాగశాల ప్రదక్షిణ పూర్వకంగా భక్తుల యొక్క సామాన్య దర్శనం, అలాగే విశిష్ట దర్శనం, ఆ క్యూ లైన్లన్నీ ఉన్నాయి. ఆ క్యూ లైన్ల మార్గం గుండా భక్తులందరూ యాగశాల ప్రదక్షిణ పూర్వకంగా ఆ స్వామివారి ఆలయాన్ని ఆనుకొని, ప్రాకారాన్ని ఆనుకొని ఉండేటువంటి క్యూ లైన్ల ద్వారా ముందుకు సాగుతారు. ఆ ముందుకు సాగితే ఆ కుడి పక్కన, కుడి చేతి వైపున కళ్యాణ మంటపం మనకి దర్శనమిస్తుంది. ఈ కళ్యాణ మంటపం, దీనికి నాట్య మంటపం అని పేరు. చాలా శిల్ప సంపదని సంతరించుకున్నటువంటి మంటపం ఇది. ఇందులో పురాణ గాథలన్నీ ప్రతిబింబించేటట్టుగా, పురాణ గాథలన్నీ మనకి తెలిసేటట్టుగా రకరకాలైనటువంటి శిల్ప చాతుర్యంతో ఆ శిల్పాలని మనకి ప్రదర్శింపచేశారు శిల్పులు. అలాగే నాగబంధం ఉంది అక్కడ. అలాగే గజకేసరి శిల్పాలు ఉన్నాయి ఆ స్తంభాల పైన. అలాగే సప్తస్వరాలు వచ్చేటువంటి చామరగ్రాహిణులు ఉండేటువంటి 2 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల మీద సప్త స్వరాల్ని పలికించేటువంటి ఆ చాతుర్యంతో వాటిని మలచేరు శిల్పులు. ఇదిగో గోవిందరాజస్వామి వారు కళ్యాణమూర్తులు, ఉత్సవమూర్తులు, కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ప్రతిరోజు నిత్య కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆర్జిత సేవగా భక్తులైనటువంటి వారందరూ దీంట్లో భాగస్వాములయ్యి ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటారు. తమ యొక్క ఇక్కట్లన్నీ మాపి స్వామి అనుగ్రహం ప్రసరించమని, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తమ ఇల్లు విరాజిల్లాలి అని, రకరకాలైనటువంటి కామితాలన్నీ ఈడేర్చాలి అని స్వామిని ప్రార్థిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటారు. అలాగే నూతన దంపతులైనటువంటి వారు వచ్చి కళ్యాణ మహోత్సవం, వారి కళ్యాణం అయిన వివాహమైన తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకోవడం అనేటువంటిది పరిపాటి. ఆ కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటున్నారు. నిత్య కళ్యాణం అవుతోంది. చూడండి, చాలా శిల్ప చాతుర్యం, అబ్బురమైనటువంటి శిల్పాలు కలిగినటువంటి స్తంభాలు, అలాగే రకరకాలైనటువంటి, ఒక స్తంభాన్ని పోలి ఇంకొక స్తంభం ఉండదు. అలాంటి శిల్ప సంపద కలిగినటువంటి మంటపం కళ్యాణ మంటపం. ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాల్లో 5 రోజులు స్వామి ఇక్కడే సన్నిధి చేసి ఉంటారు. అలాగే పవిత్రోత్సవాలలో స్వామి ఇక్కడే సన్నిధి చేసి ఉంటారు.
శ్రీ పుష్పయాగ పర్యంతం స్వామివారి ఇక్కడ ఉండి స్వామిని చేస్తారు, సేవిస్తారు. అదిగో ధ్వజస్తంభం మనకి దర్శనమిస్తోంది. స్వామి యొక్క ఉనికిని చెప్పేటువంటి వాడు గరుత్మంతుడు, వేదాత్మ విహగేశ్వర అని. ఆ ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేసి ఆలయంలోకి ప్రవేశించాలి. ఆ గరుడుకి ప్రతీకగా భగవంతుని యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు, ఆయన స్వామి యొక్క ఉనికిని చెప్పేటువంటి వాడు. ఆయన్ని మన దగ్గరికి చేర్చేటువంటి వాడు గరుత్మంతుడు. ఆ ధ్వజానికి, గరుడ ధ్వజానికి నమస్కారం చేసుకుని వస్తే అగో గరుడ మంటపం. గరుడాళ్ళ వారు స్వామిని నిరంతరం సేవిస్తూ ఎదురుగా నిలబడి ఉంటారు. ఆయన వారిని సేవించుకొని అగో ముఖద్వారం, అక్కడ ఆ ముఖద్వారానికి గరుడ మంటపం దాటి 2 అడుగులు వేస్తే ఆ ముఖద్వారానికి నమస్కారం చేసుకుంటూ మోకరిల్లుతూ ముందుకి సాగుతాం. ముందుకు సాగేసరికి ఆస్థాన మంటపం మనకి సన్నిధి మనకి దర్శనమిస్తుంది. ఆస్థాన మంటపం ఇది కూడా రకరకాలైనటువంటి శిల్ప నాట్య భంగిమలతో సంగీతము అలాగే నృత్యము మనకి చూపడేటట్టుగా కనపడేటట్టుగా అది నాట్య మంటపంగా విరాజులుతూ ఉండేటువంటిది. అట్లాంటి ఆస్థాన మంటపంలో స్వామి యొక్క ప్రాతివర్షిక ఉత్సవాలలో ఆస్థానాలు, కొలువులు అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఈ ఆస్థాన మంటపం వంక కొప్పు అని పేరు దీనికి. చూడండి, గోగులపాటి కూర్మనాథ కవి ఈ వంక కప్పుని ప్రస్తావిస్తాడు. అంటే రాక్ జాయింట్ అన్నమాట, స్కల్ జాయింట్. ఒక శిల్పాన్ని, ఒక రాతిని మరల్చి ఆ రాతికి ఈ రాతిని కలిపి ఈ మంటపాన్ని నిర్మించారు. ఈ మంటపాన్ని దాటి కొంచెం ముందుకు వెళితే ఎడమ వైపు మనం చూసినట్టయితే స్వామిని ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా దర్శనం చేయాలి. ఈ సంప్రదాయాన్ని పురస్కరించుకొని మనం ఆ ఆస్థాన మంటపం దాటి 4 అడుగులు ముందుకు వేసి, ఆ ముందుకు వేసిన తర్వాత కొంచెం ఎడం వైపు వెళితే సామాన్యమైనటువంటి భక్తులు, అలాగే విశిష్టమైనటువంటి భక్తులు, అతిథులైనటువంటి వారు, వీరందరూ కూడా ఈ మార్గం గుండా వెడతాం. స్వామి ఎదురుగా మనకి గర్భమందిరంలో ఉంటాడు. నీలాద్రి గుమ్మం మనకి కనిపిస్తోంది. ఆ నీలాద్రి గుమ్మాన్ని ఒకసారి, ఆ లోపల ఉండేటువంటి స్వామిని ఒకసారి స్మరించుకుంటూ ఎడమవైపు మనం మరలాలి. ఎడమవైపుకి మరలితే మనం మరలగానే మనకి కుడివైపున కప్పస్తంభం మనకి సాక్షాత్కరిస్తుంది. ఈ కప్పస్తంభం తిరుచుట్టుమాల అంటాం. కప్పస్తంభం చాలా మహిమాన్వితమైనటువంటి స్తంభం ఇది. దీని లోపల సంతాన గోపాల యంత్రం నిక్షిప్తమై ఉందట. ఈ సంతాన గోపాల యంత్ర మాహాత్మ్యం వలన సంతానార్థులైనటువంటి వారి అందరికీ సంతాన ప్రాప్తి లభిస్తుందని, అదిగో చూడండి ఎంత శిల్పరామణీయకతని సంతరించుకున్నటువంటిదో ఈ స్తంభం. వేణుగోపాల స్వామి యొక్క లీలలన్నింటినీ దాని మీద చెక్కారు, ప్రదర్శించారు. అట్లాంటి మహిమాన్వితమైనటువంటి స్తంభం ఇది. కోర్కెలని ఈడేర్చేటువంటి స్తంభం ఇది, కోర్కెలు తీర్చేటువంటి స్తంభం. దీనికి కట్టుబడి స్వామి, నీ దాసుడని నేను, నీకు చెందినటువంటి వాడిని, నీ వాడినిగా చేసుకొని నన్ను, నా యొక్క యోగక్షేమాల్ని వహిస్తూ నా కామితాలన్నీ ఈడేర్చు అని. అదుగో ఆంజనేయ స్వామి చూడండి నమస్కరిస్తూ మనందరినీ స్వామి దగ్గరికి చేర్చడం కోసమని సిద్ధంగా ఉన్నాడు ఆంజనేయ స్వామి. అక్కడ అది దాటి ఈ కప్పపు స్తంభం, ఆ కప్పపు స్తంభాన్ని దాటి ఏలినవాడికి కప్పాలు చెల్లించే స్తంభం కావడానికి దీనికి కప్పస్తంభం అని పేరు వచ్చింది. కప్పస్తంభం దాటిన తర్వాత 2 మెట్లు పైకి ఎక్కితే సింహవల్లి తాయారు సన్నిధి మనకి దర్శనమిస్తుంది. కప్పస్తంభం దాటి ముందుకు పోతే ఆ చివరి వైపున ఉన్నది ఆళ్వార్ల సన్నిధి. ఇక్కడ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి భక్తులు పారవస్యంతో తమిళంలో పాసురాలు పాడినటువంటి 12 ఆళ్వార్లు, సిద్ధాంత ప్రవర్తకులు, ఆచార్య శేఖరులు అయినటువంటి భగవద్ రామానుజులు, సత్సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి మనవాళ మహామునులు వేంచేసి ఉంటారు. ప్రపన్నులైనటువంటి వీరిని ప్రతిష్ఠించకుండా బట్టి భగవంతుణ్ణి మాత్రమే ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయాల్ని ప్రాకృత స్థలాలు అంటారు. శిష్టులైనటువంటి వారు, అభిజాత్యపరులైనటువంటి వారు ప్రాకృత స్థలాల్లో తీర్థ పరిగ్రహం చేయరు. అట్లాంటి మహాభక్తులైనటువంటి ఆళ్వార్లు కూడా వేంచేసి ఉండేటువంటి స్థలాలు ప్రపన్న స్థలాలు. అదిగో చూడండి, ఆ పీఠాలు ఉన్నాయి కదా, మేడా మంటపం, తిరుచుట్టుమాల అంటాం దీన్ని.
బేడా మంటపం. వేద పండితులందరూ ఇక్కడ కూర్చొని స్వామి యొక్క ఆరాధన వేళలలో వేద పారాయణం చేస్తూ ఉంటారు. వేద పారాయణం చేసుకుని మనం స్వామిని కీర్తిస్తూ ఉంటారు. అంటే ముందు మాతృవందనం, తర్వాత ఆచార్య వందనం జరిపించాలి. అదుగో ఆ మూలని హంసమూల భగవద్ రామానుజుల వారు మనకి సాక్షాత్కరిస్తున్నారు. అక్కడ భగవద్ రామానుజులు 11వ శతాబ్దంలో సింహాచలం వేయించేసి స్వామిని దర్శించి ఇక్కడ సన్నిధి చేసి కొన్నాళ్ళు ఆయన ప్రవచన అమృతాన్ని పంచినటువంటి స్థలం ఇది. హంసమూల అని పేరు. దీనికి సిద్ధిక్షేత్రంగా వ్యవహారం. ఆచార్య పురుషులైనటువంటి వారు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారందరూ సంప్రదాయ గ్రంథాలన్నిటినీ సేవించడానికి కోసమని ఇక్కడే దీనికి తొడంగం చేస్తారన్నమాట, ప్రారంభం చేస్తారు. ఆ భగవద్ రామానుజులు ప్రవచనం సాగిస్తూ ఉంటే ఒక హంస వచ్చి రోజు స్వామివారి యొక్క ప్రవచనాలని ఆలకిస్తూ ఉండేదిట. స్వామివారే హంస రూపంలో వచ్చి ఇక్కడ రామానుజుల యొక్క ప్రవచన అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉండేటువంటి వారు అని ఒక ఐతిహ్యం. హంసమూల అంటాం దీన్ని. ఈ హంసమూలలోనే కృష్ణమాచార్యుల వారు కూడా మనకి సన్నిధి మనకి సాక్షాత్కరిస్తారు. కాంత కృష్ణమాచార్యుల వారు, రామానుజుల వారికి కాంత కృష్ణమాచార్యుల వారికి ఒక సంబంధం ఉన్నట్టుగా మనకి ఆచార్య సూక్తి ముక్తావళి చెప్తోంది. అదుగో రాతిరథం రామానుజులకి ప్రణమిల్లి కుడివైపు తిరిగి బేడా చివరకంటా పోతే కుడివైపున రాతిరథం కనిపిస్తోంది. రథసప్తమి నాడు శ్రీవారు దీనిపై వేయించేస్తారు. ఈ మూలకి హంసమూలని పేరు. అద్దం పక్క వేయించేసినటువంటి చంద్రకాంతమూర్తి శ్రీమద్ రామానుజులు. ఈ రథసప్తమి నాడు సూర్య జయంతి నాడు ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు, ఆళ్వారులు ఇక్కడ వేయించేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అలాగే స్నపనం తిరుమంజనం స్వీకరిస్తారు. ఆ తర్వాత కళ్యాణం మహోత్సవం కూడా ఇక్కడ జరుగుతుంది. ఏడాదికి ఒక్కనాడు మాత్రమే, రథసప్తమి నాడు మాత్రమే స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇక్కడ జరుగుతుంది, నిత్య కళ్యాణ మహోత్సవం. ఆ రాతి రథం చాలా అబ్బురమైనటువంటి శిల్పం ఇది. రాతిరథం దాటి 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడ కాంత కృష్ణమాచార్యుల వారు మనకి సాక్షాత్కరిస్తున్నారు. ఇక్కడ కాంత కృష్ణమాచార్యుల వారు 13వ శతాబ్దంలోనే ఇక్కడ సింహగిరి నరహరిని కీర్తించినట్టుగా చాతుర్లక్ష గ్రంథ సంకీర్తన వాక్పూజలతో స్వామిని అర్చించినట్టుగా మనకి చరిత్ర చెప్తోంది. వీరు జాత్యంధులైనటువంటి వారు స్వామి అనుగ్రహం చేత ప్రాకృతికమైనటువంటి దృష్టిని సంపాదించుకున్నటువంటి వారు, చాలా నిగ్రహానుగ్రహ సమర్థులైనటువంటి వారు. వీరు సంకీర్తనం చేస్తే స్వామి బాలుడి రూపంలో వచ్చి నాట్యం చేసేటువంటి వాడుట. చాలా స్వామితో స్నిగ్ధమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారు కాంతకృష్ణమాచార్యుల వారు. ఆ వారిని దాటి కాస్త ముందుకు వస్తే వేడామంటపంలో 4 అడుగులు ముందుకు వస్తే కుడివైపున లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది. ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో లక్ష్మీనారాయణులు మాడుగుల ప్రభువులైనటువంటి వారు ఈ ఆలయ ప్రతిష్ఠ చేసినట్టుగా మనకి ఐతిహ్యం ఉంది, శాసనం కూడా ఉంది. మాడుగుల ప్రభువుల యొక్క ఇది. అలాగే చూడండి, ఆ స్తంభాల పైన 32 నారసింహమూర్తులు ఉంటాయి. 12 నారసింహమూర్తులు వేడాలో. ఇక్కడ కాంతకృష్ణమాచార్యుల వారి దగ్గర నుంచి మనం కృష్ణ మందిరం వరకు వెడితే ఆ పొడవున 32 నారసింహమూర్తులు మనకి సాక్షాత్కరిస్తారు. ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు పెట్టినటువంటి ఇక్కట్లలో ఒక్కొక్క ఇక్కట్టుకి తగినట్టుగా 32 రూపాయలని స్వీకరిస్తాడు. అక్కడ లక్ష్మీనారాయణ స్వామిని సేవించిన తర్వాత కాస్త ముందుకు వస్తే ఇదిగో చూడండి, వెనక ఆలయం వెనక హిరణ్యాక్ష వక్షో విదళనం చేసినటువంటి నృసింహ రూపం కనిపిస్తుంది మనకి. ఆ నృసింహ రూపం చూడండి, హిరణ్యకశిపుని సంహరించినటువంటి రూపం మనకి సాక్షాత్కరిస్తుంది. అది దాటి కాస్త 4 అడుగులు ముందుకు వేస్తే ఆ ఆలయానికి ఎడమ భాగంలో వరాహమూర్తి మనకి యజ్ఞవరాహమూర్తిగా మనకి కీర్తింపబడినటువంటి ఆయన. ఈ వరాహమూర్తి శిల్ప సౌందర్యం అబ్బురమైనటువంటి శిల్పం. ఇది దర్శించండి, చాలా అద్భుతమైనటువంటి శిల్పం. ప్రయోగ చక్రంతో ఉంటాడు. ఆ వరాహమూర్తిని సేవిస్తున్నాం.
అదయి కాస్త ముందుకు వస్తే ఆండాళ్ సన్నిధి దగ్గర గోదాదేవి, ఈమె తూర్పు తీరంలో ఉండేటువంటి మత్స్యకారుల యొక్క ఆడబిడ్డగా ప్రఖ్యాతి అన్నమాట. గ్రామీణమైనటువంటి వ్యవహారంలో సముద్రతనయగా ఈమెకి పేరు కనుక సముద్రంలో ఈమె దొరికినట్టుగా వారి యొక్క ఆడపడుచుగా ఇక్కడ ప్రతిష్ఠ జరిగినట్టుగా వైశాఖ పూర్ణిమ నాడు ఇక్కడికి వచ్చి సేవిస్తారు. ఆండాళ్ సన్నిధి దాటి కొంచెం బేడా ముందుకు వెడితే బేడా మంటపం, ఆ మూలని కృష్ణ మందిరం ఉంది. కృష్ణాష్టమి ఉత్సవం అక్కడ జరుగుతుంది. అది దాటి 4 అడుగులు ముందుకు వస్తే ఆ బేడాలో కుడివైపు తిరిగి 4 అడుగులు వేస్తే ఆ ఎడమవైపుగా ఉండేటువంటిది శ్రీభాండారం. దీనికి పద్మనిధి అని పేరు. ఎరినవాడి నగలన్నీ భద్రపరిచేటువంటి ఆ స్థలం ఇదే. దీనికే పద్మనిధి అని వ్యవహారం. దీనికి సమాంతరంగా కప్పస్తంభంకి ఎదురుగా ఉన్న తాయాల సన్నిధే శంఖనిధి. ఆ శంఖనిధి పద్మనిధి. ఇది దాటి ఎడమవైపు గోడ మీద చందనంలో వేంచేసి ఉండేటువంటి వరాహలక్ష్మీ నృసింహస్వామి యొక్క నిజరూప కనవస్తుంది. ఈ ప్రాకారం దాటి లోపలికి పోబోతూ ఉండగా వేలాడదీసిన పెద్ద హుండి, అది దాటగానే తగిలే ద్వారం నీలాద్రి గుమ్మం. అదిగో చూడండి, వెనక 18వ శతాబ్దంలో మరాఠులు దండు వచ్చి చుట్టుపక్కల ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ సింహాచలం మీదకి కూడా రాబోతూ ఉంటే కాపాడే దిక్కు లేక అప్పుడు దేవస్థానంలో ఉద్యోగిగా ఉండినటువంటి గోగులపాటి కూర్మనాథ కవి స్వామిపై భారం వేసి ఈ నీలాద్రి గుమ్మం తలుపులు వేయించి అక్కడ పద్మాసనం వేసుకొని కూర్చుని ఆసువుగా ఆర్తితో, ఆవేశంతో, ఆవేదనంతో, సొల్లుంఠనాలతో స్వామిని కీర్తిస్తూ కికురిస్తూ శరపరంపరలుగా సీసాలు గుప్పిస్తూ ఉంటే ఆ తలుపుల్లోంచి కంచు గండు తుమ్మెదలు వెలికి వచ్చి దుండగులను తరిమి కుట్టి చంపగా వాళ్ళు కకావికలై బ్రతికుంటే బలుసాకైనా తినొచ్చని పారిపోయారని చరిత్ర చెప్తోంది. దీన్ని నీలాద్రి గుమ్మం అంటాం. అగో ఆ నీలాద్రి గుమ్మం దాటి లోపలికి ప్రవేశించాలి. ఆ ప్రవేశిస్తే అది భోగమంటపం. శ్రీవారికి భోగాలు రాగాలు సమర్పించేటువంటి ప్రదేశం లోపల. కాస్త ముందుకు సాగితే కుడి ఎడమల పక్క మందిరాలు 2 వరుసగా ఉత్సవాల సన్నిధి, శయన మందిరం. ఆ ముందుకు వెళితే గంగుమారాణి. వాటిని దాటి 2 అడుగులు వేయగానే కుడివైపున పెడగ అఖండ దీపం పట్టుకొని నిల్చుకొని ఉన్నటువంటి ఆ తల్లి గాంగ నరసింహుని మాతృశ్రీ గంగా మహాదేవి. ఎంత భక్తితో స్థిరచిత్తంతో అట్లా నిలువు కాళ్ల మీద నేటికి నిల్చుకొని ఉందో చూడండి. గంగుమారాణి దాటి ఆ మెట్టు దాటి కాస్త మెట్టు ఎక్కగానే సన్నని త్రోవకు వస్తాం. ఆ చూసారా, అదే నవగ్రహ మంటపం. అది దాటితే అదిగో కనపడదే ప్రహ్లాద మందిరం, శ్రీవారి ఆవాసభూమి, గర్భగుడి. గ్రహచార పరిధి దాటితే కానీ స్వామిని సన్నిధికి దొరకదు మనకి. నకాలస్తత్రవై ప్రభువు, అదిగో ఆ ప్రహ్లాద మందిరంలో చందనపు మేలి ముసుగుతో చలువ వెన్నెల విరియబోస్తూ రమ్యంగా, విభంగి లలితంగా, కుందాభ సుందరంగా, భక్తావనత్పరితయాన గళ దుకూలం ఒక చేత పట్టుకొని వెన్నంటి పరుగున వస్తున్న పక్షిరాజు నోటికి బొటనవ్రేల సుధారసం అందిస్తూ వేయించేసి ఉన్నాడు స్వామి శ్రీ వరాహలక్ష్మి నరసింహుడు. సేవించుకోండి, ధరించండి. ఆలయానికి వెలుపల కాస్త పెడగా శ్రీవారి భోగాల పాకశాల ఉంది. కలిగస్వాములు ఇక్కడే ఎంతో శ్రద్ధతో, నేర్పుతో, శుచిగా ఏలినవాడి ఆరగింపుల కోసమని అన్నభోగాలు, గుతపక్వాలైన ఎన్నో రకాల పణ్యారాలు సిద్ధం చేస్తారు. ఇదిగో నివేదనం కోసమని స్వామికి ఆ పణ్యారాల్ని, ప్రసాదాల్ని తీసుకుని వెళుతున్నారు. అది దాటి కాస్త ముందుకు 4 అడుగులు వేస్తే ఉచిత ప్రసాద వితరణ స్థలం. అక్కడ స్వామికి నివేదించినటువంటి ప్రతి పదార్థం, ప్రతి వస్తువు స్వామికి నివేదనం చేసి ఆ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని ఆ ఆచార్య సంపన్నులైనటువంటి శ్రీ వైష్ణవ భాగవతోత్తముల చేతి ద్వారా ఈ ప్రసాదం అందిస్తున్నారు. చూడండి, వరుసలో క్రమంలో స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అదుగో అక్కడ ఒక స్థలం ఉంది చూసారా, ఆ కౌంటర్లో లక్ష్మీనారాయణ వ్రతాలు, అలాగే నామకరణము, అన్నప్రాశనము, అలాగే చెవులు కుట్టడం మొదలైనటువంటి కార్యక్రమాలన్నిటి, సేవలన్నిటికీ టికెట్లు విక్రయిస్తారు. అగో ఆ మంటపంలో లక్ష్మీనారాయణ వ్రతాలు జరుగుతాయి. అలాగే అన్నప్రాశనాలు, కేశఖండ, మన చెవులు కుట్టడాలు, నామకరణాలు మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ అందులో నిర్వహిస్తారు.
లక్ష్మీనారాయణ ఉత్సవమూర్తుల యొక్క సన్నిధిలో ఈ వ్రతాలు జరుగుతాయి. ఈ ఆర్జిత సేవలైనటువంటి అన్నప్రాశన, నామకరణాదులు జరుగుతాయి. మనం మళ్ళీ దక్షిణ గోపురం ద్వారా బయటికి వస్తే, ఆ బయటికి 4 అడుగులు కిందకి వెళితే అక్కడ ప్రసాద విక్రయశాల ఉంది. ఆ స్వామికి సమర్పించినటువంటి ప్రసాదాలన్నిటినీ మనం స్వామిని సేవించుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి కూడా వెళ్ళి యాత్ర చేశాం అని మన తోటి వారికి, మన బంధువులకి, ఆత్మీయులైనటువంటి వారందరికీ కూడా స్వామి అనుగ్రహంగా ఈ ప్రసాదాన్ని చేర్చడం కోసం, అందించడం కోసమని మన సంతృప్తి మేరకు ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఆ ప్రసాదాన్ని మనం క్రయం చేసి బంధువులందరికీ ఇవ్వడం కోసమని ప్రసాద విక్రయశాల ఉంది. అగో ఘృతపణ్యారాలు, లడ్డూలు మనకి అందిస్తున్నారు. అలాగే స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి పులిహోర ప్రసాదాన్ని, మనకి చిత్రాన్నాన్ని అందిస్తున్నారు. ఈ ప్రసాద విక్రయశాలలో ప్రసాదాన్ని స్వీకరించి మనం తీసుకువెళ్ళొచ్చు. 4 అడుగులు ప్రసాద విక్రయశాల దాటి ముందుకు వెళితే గోకులం ఉంది. ఇక్కడ ఆవు చాలా పవిత్రమైనటువంటిది, గోమాత అంటాం. జన్మనిచ్చినటువంటి తల్లికి ఏ రకమైనటువంటి స్థానం ఉందో అలాగే భారత భూమిలో గోవుకి ఆ రకమైనటువంటి స్థానం ఉంది. సకల దేవతలకి స్థానమైనటువంటిది గోవు. అగో ఆ గోపూజ చేసుకోవడం కోసమని ఇక్కడ ఒక ఏర్పాటు జరిగింది. ఆ గోమాతని దర్శిస్తూ గోపూజని ఆచరించుకోవడం కోసమని ఏర్పాటు చేయడమైంది. గోపూజ జరిపించుకోండి, గోమాత యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. గోపూజ చేసుకున్నందున సకల దేవత అనుగ్రహం లభిస్తుంది. అది దాటి కొంచెం ఇంకా బస్టాండ్ దాటి మీదకి వెళితే ఆ ఉత్తరం వైపు మెట్టపైన వైకుంఠనారాయణుల ఆలయం ఉంది. ఈ వైకుంఠనారాయణుల ఆలయం 13వ శతాబ్దం నాటికే ఉన్నట్టుగా మనకి చరిత్ర చెప్తోంది. అట్లాంటి వైకుంఠ వాసుల మెట్ట అంటాం. గంగధారని దాటి ఆ మీదకి వెళితే శిథిలమైపోయి నామమాత్రంగా ఉండేటువంటిది ఈ మెట్ట. దీని మీద వైకుంఠనారాయణుల ఆలయం ఉంది. ఆ వైకుంఠనారాయణుల ఆలయంలో మనకి ఆర్ద్రకార్తి వచ్చిన తర్వాత, మృగశిర అయ్యి ఆర్ద్రకార్తిని ప్రవేశించిన తర్వాత క్షామం కానీ ఏర్పడితే ప్రతి సంవత్సరం ఆర్ద్రకార్తి ప్రవేశమైన తర్వాత ఆయనకి అభిషేకం చేసి అదుగో ఆ అంతరిక్ష దర్శనం చేస్తే చూడండి, అదుగో వైకుంఠవాసుల మెట్ట మనకి వరద పాయసం అంటాం. ఆ బండ పైన మనం పొర్లు పోస్తాం. పొర్లు పోస్తే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. స్వామికి నివేదనం చేసినటువంటి ప్రసాదాన్ని. సుభిక్షంగా దేశం ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, వర్షం మనకి పడుతుంది అనేటువంటి ఒక విశ్వాసం. ప్రతి సంవత్సరం ఆర్ద్ర ప్రవేశమైన తర్వాత ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఈ వైకుంఠ వాసుల మెట్ట పైన వరద పాయసం. ఒక ఆలయం 13వ శతాబ్దం నాటికి 12వ శతాబ్దం నాటికి ఇక్కడ ఉన్నట్టు, 2 స్వాములను అక్కడ ఏర్పరిచినట్టు, 2 తూముల ప్రసాదాన్ని మనం దానికోసమని నిబంధన చేసినట్టుగా శాసనాధారం. అదుగో అది దాటి ముందుకు వస్తే ఆ ముందుని మెట్టపైన ఆ తెలుగురాయుడు ఆయన కృష్ణదేవరాయల యొక్క విజయస్తూపం మనకి దర్శనమిస్తుంది. ఆ విజయస్తూపాన్ని దాటుకొని కొంచెం ముందుకు వస్తే మళ్ళీ దిగువకు వస్తే మన బస్టాండ్ దాటి కొంచెం మీదకి వెడితే అన్నప్రసాద వితరణశాల. అక్కడ మనకి స్వామి దర్శనానికి యాత్రార్థం వచ్చినటువంటి భక్తుల యొక్క ద్రవ్యంతోనే ఈ అన్నప్రసాద వితరణశాలని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా రోజుకి ఒక 5,000 మంది భక్తులకి అన్నప్రసాద వితరణం జరుగుతుంది. ఇదిగో వివిధమైనటువంటి పణ్యారాలతో అలాగే వ్యంజనాలతో శుచి అయినటువంటి ప్రసాద వితరణం ఇక్కడ జరుగుతుంది. ఆ ప్రసాద వితరణం ప్రసాదాన్ని స్వీకరించి భక్తులు తృప్తిగా స్వామి యొక్క గృహాలకి వెళ్ళవచ్చు. ఇదిగో కార్యనిర్వహణాధికారి వారు యొక్క నేతృత్వంలో వారు కూడా ప్రత్యక్ష పర్యవేక్షణంలో వారి యొక్క భక్తుల యొక్క మనోభావాలని, వారి యొక్క తృప్తిని, వారి యొక్క అభిప్రాయాలని సేకరించడం కోసమని వారు కూడా అందులో భాగస్వాములై ఉన్నారు. చూడండి, అధికారుల యొక్క పర్యవేక్షణలో వాళ్ళ యొక్క సంతృప్తి మేరకు, భక్తుల యొక్క సంతృప్తి మేరకు ప్రతిదినం
చాలా నిశితమైనటువంటి దక్షతతో పరిశీలనంతో ఈ అన్నప్రసాద వితరణం జరుగుతుంది. చాలా శ్రద్ధతో భక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. ఈ అన్నప్రసాద వితరణానికి కావలసినటువంటి ద్రవ్యాన్ని భక్తుల యొక్క ద్రవ్యంతో జరుగుతోంది. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది. అంచేత అన్నదానం కోసమని మీ వంతుగా సమర్పణలు ఇక్కడ జరిపించవచ్చును. అన్నదాన సమర్పణం అనేటువంటిది రాజపోషకులు, మహారాజపోషకులు, పోషకులు అనేటువంటి విభాగాలలో ఉంది. 1116లకి మించి ఎంతైనా సమర్పించవచ్చును.